అనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇన్ని రోజులు అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకేమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష, తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు చేయడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంటు చేయడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్జీ పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించడం చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగ అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు చేయలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటాడు, బయట తిడుతున్నారు. దొంగపోతే దొంగతనం చేసి దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసింది వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునేది వాళ్ళు, మమ్మల్ని దొంగతనం దొంగ అధ్యక్ష. హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే. లేకపోతే మీ అవసరం వెళ్ళాం అధ్యక్ష. అవసరం రోజు మితికి వెళ్ళిపోతుంది. రోజు మీరు చేస్తుంది మితికి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? వాళ్ళు భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష, వాళ్ళ భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. చలో నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్ లో దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డ్ నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. Sir, any unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. Sir, expunge cheyala. Nenu endukante senior sare aveshantono avedanatono anundachchu. Sir, varu mic lo maakaithe vinavadledu. Sir, vinandi.
మైక్ లో మీరు చెప్పారు కదా పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్. వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సార్. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఎమ్ ఆన్ మై లెగ్ సార్ టు సే. ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్. మాట్లాడదు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు రెండు వైపులో చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్ని కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటిది, ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా, అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని